మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటలు సాగు చేసే రైతులకు రాయితీలు అందిస్తున్నట్లు నెల్లూరు జిల్లా డ్వామా ప్రాజెక్టు అధికారి వివరించారు. 5 ఎకరాల లోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకు ఈ పథకం వర్తిస్తుందని, మొక్కల సాగు నుంచి నిర్వహణ, అంతర పంటల సాగు ఇలా అన్నింటికీ 3 సంవత్సరాల వరకు రాయితీలు అందించనున్నట్లు వివరించారు. జిల్లాలో పండ్ల తోటల సాగును ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పండ్ల మొక్కలతో పాటు గులాబీ, మల్లె, మునగ మొక్కలకు సైతం 100% రాయితీ వర్తిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలంటూ డ్వామా అధికారి గంగా భవానీ సూచించారు. 3 ఇయర్స్ కూడా ఈ ప్లాంటేషన్లో ఈ 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ అంటే గుంత తవ్వినప్పటి నుంచి చెట్టు పెట్టుకోవడము, తర్వాత ఎరువులు వేసుకోవడము, అంతర పంట 3 to 5 ఇయర్స్ పడుతుంది కాబట్టి పంట చేతికి వచ్చేటప్పటికి ఈలోపు మనము అంతర పంటగా వేసుకోవడానికి ప్లస్ నీళ్లు పెట్టుకోవడానికి కూడా రైతుకి మనము ఈ ప్రోగ్రాంలో అవకాశం కల్పిస్తున్నాము. 100% సబ్సిడీ కింద. మామిడికైతే 3 సంవత్సరాలకి కలిపి మనం 1,09,950 రూపాయలు ఇస్తాము. డ్రాగన్ ఫ్రూట్కి 1/2 ఎకర్ వరకు మాత్రమే ఇస్తామండి. 2 లక్షల వరకు ఇస్తాం దీనికి. కోకో అయితే 1,59,000. జీడి మామిడికి అయితే 98,000 వరకు మనము సబ్సిడీ ఇస్తాము. సబ్సిడీ కదా 100% సబ్సిడీ ఇది. అదేవిధంగా బత్తాయికి 1,37,000, నిమ్మకి 1,46,000, జామకి 1,46,000, అదేవిధంగా తైవాన్ జామకి అయితే 2,51,000, సపోటాకి 95,000, కొబ్బరికి 98,000 ఇవ్వడం జరుగుతుందండి. ఇంతేకాకుండా ఈ పండ్ల తోటలు ప్లస్ నేరేడు, సీతాఫలం, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కూడా మన ప్రోగ్రాంలో ఉంది. పండ్ల తోటలే కాకుండా ఫ్లవరింగ్ కూడా ఉందండి. రోజుకు ఉంది, మల్లికి ఉంది. ఈ రెండింటికి కూడా 62,000 వరకు కూడా మనం పథకం ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంది. మునగకు కూడా 25 సెంట్లో 112 చెట్లు పెట్టుకుంటే మనం 27,000 వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇవి కాకుండా ప్లాంటేషన్లో రైతుకి గొట్ల వెంబడి చెట్లు పెట్టుకోవడానికి కూడా 26,000 వరకు మనం ప్లాంటేషన్ ద్వారా 1 ఎకరాకి ఇస్తున్నాము. ఈ పండ్ల తోటల పెంపకానికి మనకు ఒక రైతుకి అండి 5 acres వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది.